గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఏపీపీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2 మరియు పోలీస్ ఎస్ఐతో పాటు జేఎల్డిఎల్ ఎవరైనా హిస్టరీ సబ్జెక్ట్ వాళ్ళు ఉన్న వాళ్ళకి మనకి ఇది ఉపయోగపడుతుంది. జిఎస్ పేపర్కి అయితే ఏపీపీఎస్సీ జిఎస్ పేపర్కి ఇది లేదు. ఇవాళ టాపిక్ వచ్చేసి సింధు నాగరికత. ఇవాళ టాపిక్ సింధు నాగరికత, పర్టికులర్గా ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిలిమినరీ దృష్టిలో. ఇంతకీ సింధు నాగరికతేనా భారతదేశంలో? అంతకంటే ముందు ఇంకెక్కడ ప్రపంచంలో నాగరికతలు లేవా? మన నాగరికతను తెలుసుకునే ముందు మనకంటే ముందు ఎవరున్నారు ఒకసారి మనం తెలుసుకోవాలి. ఈ వెళ్ళే ముందు హిస్టరీలో ఒక కాన్సెప్ట్ ఉందండి, సంస్కృతి నాగరికత. ఈ రెండిటికి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. ముందు ఈ అర్థాలు తెలుసుకోవాలి మనం. సంస్కృతి అంటే ఏంటి, నాగరికత అంటే ఏంటి? హిస్టరీలో ఖచ్చితంగా ఇవి తెలుసుకుంటే మనకు ఆటోమేటిక్గా హిస్టరీ అర్థమవుతూ ఉంటుంది. సో వెళ్ళిపోతూ ఉంటాం. ఇప్పుడు నాన్ హిస్టరీ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటారు, బీకామ్, బీఎస్సీ, కంప్యూటర్స్ వాళ్ళు, మళ్ళీ ఈ టెక్నాలజీ వాళ్ళు, వీళ్ళు ఎవరైనా ఉంటారు. వాళ్ళకి అసలు ఏమో ఇప్పుడు కూడా చాలామందికి అర్థం కాదు. వాట్ ఈజ్ ద కల్చర్, వాట్ ఈజ్ ద సివిలైజేషన్, వాట్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ కల్చర్ అండ్ సివిలైజేషన్? సంస్కృతి అంటే ఏంటి, నాగరికత అంటే ఏంటి, ఈ రెండింటికి మధ్య వ్యత్యాసం ఏంటి అన్న అంశాలు మనకు హిస్టరీలో ఫస్ట్ అది ఎప్పుడైనా కానీ ఇది నేర్చుకోవాలి మనం. ఇది తెలుసుకుంటే ఓహో ఈ రాజ్యంలో ఇలాంటి నాగరికతనా, ఈ రాజ్యంలో ఇలాంటి సంస్కృతి ఉందా అనేది మనకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్దామండి. సింధు నాగరికత భారతదేశంలో వెలిసిన మొట్టమొదటి నాగరికత. ఎస్, సింధు నాగరికత రాకముందు ఆర్యులే భారతదేశాన్ని పరిపాలించారు అన్నది చాలామంది నమ్మిన సిద్ధాంతం. కొటేషన్ బాగా గుర్తుపెట్టుకోవాలండి. సింధు నాగరికత కనుగొనబడిన ముందు లేదా గుర్తించలేని ముందు ఆర్యులే భారతదేశాన్ని ముందుగా వచ్చారు. వీళ్ళ నుంచి ఇక్కడ నాగరికత స్టార్ట్ అయింది. సంస్కృతి అనేది మన జీవన విధానంలోని ఆచారాలు, పద్ధతులు, అలవాట్లు, ఇవి మన సంస్కృతి. అదే నాగరికత అనేది మానవ జీవనంలో వచ్చిన ఒక మార్పు, ఎవల్యూషన్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అంటారు. మానవ జీవన విధానంలో వచ్చిన ఒక మార్పు. ఎలా ఈ రెండిటికి ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ సంస్కృతి, ఆది మానవుడు ప్రకృతిని ప్రేమిస్తున్నాడు, ప్రకృతిని పూజిస్తున్నాడు, ప్రేమించాడు, పూజించాడు. అలాగే ప్రకృతి దేవతలను పూజించాడు. ఎస్, ఈరోజు కూడా కంటిన్యూషన్ పోతుంది. సూర్య నమస్కారాలు, చంద్ర నమస్కారాలు, అగ్నిని పూజించడం ఈరోజు కూడా పోతుంది. అది మన సంస్కృతి, కంటిన్యూషన్ అలాగే వస్తూ ఉంది. అదే నాగరికత అనేది ఆది మానవుడు గుహల్లో నివసించను, పండ్లు తినను, చెట్లు ఆకలు తినను, చెట్లు బెరడులను కట్టుకున్నాను. ఇవాళ అంతరిక్షంలోకి వెళ్తున్నాడు. మానవ జీవితంలో వచ్చిన మార్పు, దాన్ని ఏమంటారంటే సివిలైజేషన్ ఈజ్ నథింగ్ బట్ వే ఆఫ్ లైఫ్, కల్చర్ ఈజ్ నథింగ్ బట్ దట్ ఈజ్ అవర్ ట్రెడిషన్. కల్చర్ ఈజ్ నథింగ్ బట్ దట్ ఈజ్ అవర్ ట్రెడిషన్, సివిలైజేషన్ ఈజ్ నథింగ్ బట్ వే ఆఫ్ లైఫ్. మన జీవితంలో వచ్చిన అనేక మార్పులు. సో అలాంటి దాంట్లో భారతదేశంలో వచ్చిన మొదటి నాగరికత. మరి భారతదేశానికంటే ముందు ప్రపంచంలో ఉన్నవేవో నాగరికతలు లేవా అంటే ఉన్నాయండి. ఇవి మనం తెలుసుకోవాలి. ఏంటి? ప్రపంచంలో మొట్టమొదటి నాగరికత మెసొపొటేమియా నాగరికత. మెసొపొటేమియా నాగరికత, ప్రపంచంలో మొట్టమొదటి నాగరికత మెసొపొటేమియా నాగరికత. ఇరాక్, ఈరోజు ఇరాక్ అంటాం దాన్ని, మెసొపొటేమియా. ఈ నాగరికత యూఫ్రటీస్, టైగ్రీస్ అనే 2 నదుల మధ్య ఏర్పడింది. మెసొపొటేమియా నాగరికత, యూఫ్రటీస్, టైగ్రీస్ ప్రపంచంలో ఫస్ట్ నాగరికత. రెండవది ఈజిప్ట్ నాగరికత, నైలు నది ఒడ్డున ఏర్పడింది. ఈ లాజిక్ను గుర్తుపెట్టుకోవాలండి. నైలు నది ఒడ్డున ఏర్పడింది ఈజిప్ట్ నాగరికత. నైలు నది, సో గిఫ్ట్ ఆఫ్ నైలు అంటారు. గిఫ్ట్ ఆఫ్ ఈజిప్ట్ వరప్రసాదం
ఇప్పుడు ఒకప్పట్లో స్టాండర్డ్ బిట్లు ఇవన్నీ, ఇప్పుడు దాన్ని జోలికి పోవట్లేదు. గిఫ్ట్ ఆఫ్ నైలో అంటారు అనమాట, ఈజిప్ట్లో. మూడవది చైనా నాగరికత. ఓయాంగ్ హో అనే నది తీరాన వెలిసింది. దీన్ని పసుపు నది అని కూడా అంటారు. ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువగా ఈ నది కాడ నుంచినే వస్తూ ఉంటాయి. చైనాలో ఉంటుంది మూడవది. నాలుగవది సింధు నాగరికత. ఇప్పుడు ఈ 4 నాగరికతలను పరిశీలించినప్పుడు అతిపెద్ద నాగరికత ఏది ఏంటంటే విస్తీర్ణ పరంగా చాలామంది మనకు మెసొపొటేమియాను చైనాను చూస్తారు. అంటే మామూలుగా సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు ఒక ఇబ్బంది లేదు చాలామంది. కానీ అతిపెద్ద నాగరికత సింధు నాగరికత. దీన్ని కంపేర్ చేస్తే మనము నాగరికతలు స్టార్ట్ అయిందన్నీ నది తీరానే వెలిసినాయి. కారణం ఏంటంటే మానవ జీవితంలో నీరు అత్యంత ప్రధానమైన వనరు. కాబట్టి ఫస్ట్ హ్యూమన్ లైఫ్ సెటిల్మెంట్ అండ్ స్టార్టెడ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ జర్నీ నది తీర ఒడ్డున స్టార్ట్ చేయడం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. అలా అన్ని నాగరికతలు నది తీరానే వచ్చాయి. అలాంటి దాంట్లో వచ్చిన నాగరికతనే మన సింధు నాగరికత. సింధు, ఇండస్ పాకిస్తాన్, ఇండియాలో పార్ట్స్ మనం ఈ నాగరికత చదువుకున్నప్పుడు మనకు ప్రత్యేక పాకిస్తాన్ లేదు, భారతదేశంలోనే ఉంది. దీన్ని చదువుకోవాలి. భారతదేశానికి వాయువ్య దిక్కున ఉంటుంది సింధు నాగరికత, భారతదేశానికి వాయువ్య దిక్కున ఉంది. అక్కడ సింధు ప్రజలు నాగరికతను వెలిగీశారు. ఇది కొన్ని దశాబ్దాల దాకా మనకు వెలుగులోకి రాలేకపోయింది. బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలించారు, కొన్ని సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు కాబట్టి ఇది బయట వచ్చింది. దీని కాలం 2500 BC, 1750 BC ఆర్ఎస్ శర్మ ప్రకారం చేశారు. సింధు నాగరికత కాలం చాలాసార్లు పోటీ పరీక్షలు అడిగారు, మనం గుర్తుపెట్టాలి. 2500 BC, 2750 BC బిట్వీన్ ద రైజ్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అకార్డింగ్ టు ఆర్ఎస్ శర్మ స్టేట్మెంట్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇయర్ ఇంపార్టెంట్ పోటీ పరీక్షలు అడిగారు. మరి సింధు నాగరికతని మొట్టమొదటిసారి ఎప్పుడు గుర్తించారంటే మనకి ఎంబడే వస్తూ ఉంటుందన్నమాట. సో ఏమని దయారాం సహాని ఆధ్వర్యంలో గెలిచారని. సో అది కాదండి, మాసన్, MASON, మాసన్, తెలుగులో మ్యాసన్, మాకు యావత్తు మ్యాసన్ 1826లో మొట్టమొదటిసారి సింధు నాగరికత స్థావరాలను కనిపెట్టాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సింధు నాగరికత స్థావరాలను కనిపెట్టాడు. ఆయన కనిపెట్టి ఈస్ట్ ఇండియా కంపెనీకి గుర్తు చేశాడు. కానీ ఈస్ట్ ఇండియా కంపెనీ దాని మీద చర్యలు తీసుకోలేదు. ఫస్ట్ టైం అండి సింధు నాగరికత ఆవరాలను లేదా దిబ్బలు అంటారు, కన్ఫ్యూజ్ కాకూడదు. సింధు నాగరికత స్థావరాలు లేదా దిబ్బలు అంటారు, కన్ఫ్యూజ్ కాకూడదు. పోటీ పరీక్షలో చాలాసార్లు పోటీ పరీక్షలు అడిగారు ఈ బిట్టు. మ్యాసన్ అన్న వ్యక్తి మొట్టమొదటిసారి సింధు నాగరికత స్థావరాలను లేదా దిబ్బలను లేదా ఆనవాళ్లను గుర్తించిన మొదటి వ్యక్తి అన్నమాట. దాని తర్వాత 1921లో దయారాం సహాని ఆధ్వర్యంలో జాన్ మార్షల్ సింధు నాగరికత స్థావరాల్లో మొదటి స్థావరమైన హరప్పను కనుక్కున్నారు. అసలు ఎందుకు అని ఏంటంటే కరాచీకి రైల్వే ట్రాక్ వేసారు బ్రిటిష్ వాళ్ళు. ఈ రైల్వే ట్రాక్ వేస్తున్నప్పుడు తవ్వుతూ ఉన్నారు, మట్టి తీస్తున్నారు మన ఇండియన్ కూలీలు. బ్రిటిష్ వాళ్ళు అక్కడే ఉన్నారు. మట్టి తీస్తుంటే లేయర్స్ ఉన్నాయి కదా, పొరలు ఒక్కొక్క లేయర్లో ఒక్కొక్క వస్తువు వస్తుంది. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటే ఆర్టిఫాక్ట్స్ అంటారు. మనం బాగా గుర్తుపెట్టుకోవాలండి ఆర్టిఫాక్ట్స్ అంటే. మనం మట్టి తీస్తున్నప్పుడు పైన ఒక పొర, ఒక 3 feet 2 feet ఒక రకమైన పొర ఉంటుంది. దాని తర్వాత ఒక 4 feet ఇంకో రకమైన పొర, దాని తర్వాత ఒక 10-20 feet ఒక రకమైన పొర. ఈ పొరల్లో కొన్ని చోట్ల మట్టి పెంకులు, కొన్ని చోట్ల బోన్స్, మరికొన్ని చోట్ల గుడ్డలు, మరికొన్ని చోట్ల ఇటుకలు, మరికొన్ని చోట్ల చిన్న చిన్న మట్టి పాత్రలు వస్తుంటే మన వాళ్ళు తీసి బయట వేసేస్తున్నారు. ఏదో వస్తుంది పోతా ఉందిలే అని చెప్పింది. కానీ బ్రిటిష్ వాళ్ళు ఒక రకంగా అబ్జర్వ్ చేశారు. దాన్ని అబ్జర్వ్ చేసి ఇక్కడ ఏముందబ్బా, ఇట్లాంటి వస్తువులు వస్తున్నాయి అని చెప్పేసిందే ఈస్ట్ ఇండియా కంపెనీకి లెటర్ పెట్టారు. బ్రిటిష్ రాణికి లెటర్ పెడితే, మేడం మనం పరిపాలిస్తున్న దేశం కాదు, మనకంటే ముందు ఈ దేశం కంటే ముందు ఇక్కడ ఎవరో ఉన్నారు స్థావరాలు, మీరు పర్మిషన్ ఇస్తుంటే ఈ తవ్వకాలు స్టార్ట్ చేస్తాను నేను అని చెప్పాను. దానివల్ల ఉపయోగం లేదు బ్రిటిష్ ఆఫీసర్కి. కానీ కొంతమంది మన దేశానికి గిఫ్ట్ ఇచ్చిపోయారు. అందులో ఇది ఒకటి అనమాట. పర్మిషన్ ఇస్తే సుమారు సింధు నాగరికత విస్తీర్ణం ఎంత ఉందో తెలుసండి,
13,99,990 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించబడింది సింధు నాగరికత. ఇట్ ఈస్ ఏ పార్ట్స్ ఆఫ్ పార్సల్ పాకిస్తాన్ అండ్ ఇండియా. టోటల్గా 14 లక్షల చదరపు కిలోమీటర్లు. అందుకని ప్రపంచంలో అతిపెద్ద నాగరికత సింధు నాగరికత. ప్రపంచంలో మొదటి నాగరికత మెసొపొటేమియా నాగరికత. ఈ లాజిక్ను బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంత విస్తీర్ణ మేర చెంది అనేక ప్రాంతాలు కనిపెట్టారు. ఫస్ట్ కనుగొన్న ప్రాంతం హరప్ప కాబట్టి దీన్ని హరప్ప నాగరికత అనేసి అంటారు. మూల నాగరికత అనేసి అంటారు. సింధు నాగరికత అనేసి అంటారు. ఇలా రకరకాలైన పేర్లతో కనిపిస్తారు అన్నమాట. సో అలా సింధు నాగరికత జర్నీ మనకి ఇక్కడ స్టార్ట్ అయిందన్నమాట. సో దీనికి సంబంధించి మన పోటీ పరీక్షలో ఎక్కడ ఏంటి అనేది ఒక్కొక్క కాన్సెప్ట్ చక్కగా వివరిస్తానండి. సో సెలవులు రావడం వల్ల బోర్డు అందుబాటులో లేదు, అందుకని ఈ విధంగా ముందుకు వస్తున్నా. యాస్పిరెంట్స్ ఒకసారి చూడండి కంటెంట్లో ఎక్కడైనా మిస్టేక్స్ తప్పు లేదని నేను చెప్పింటే నాకు ఒకసారి కామెంట్లో తెలియజేస్తే నేను రెక్టిఫై చేస్తానండి. అలాగే డైలీ గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిలిమినరీ సందర్భంగా డైలీ నేను ఒక 3 ప్రశ్నలు ఇంపార్టెంట్ ప్రశ్నలు పెడుతున్నా. దానికి సంబంధించి ఒక్కొక్కసారి ఆన్సర్లు కూడా పెట్టలేకపోతున్నాను. ఎందుకంటే యాస్పిరెంట్స్ చూస్తూ ఉంటారు కదా, చూసినప్పుడు కొంతమంది సెలెక్ట్ చేస్తారు, వాళ్ళు ఐడియా ఉంటుందని. సో ఆ విధంగా ఉంటుందండి. సో కలుద్దాం. థ్యాంక్ యూ.